ఈరోజు తొంగపాడు గ్రామంలో రఘునాథ్ బాబు గారి పొలానికి వచ్చామండి. వారి పొలంలో ఇక్కడ అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్నీ వేసుకోవడం జరిగింది. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం, వారేమేమి వేసారో చూద్దాము. రఘునాథ్ బాబు గారు, మీరు ఇది ఎన్ని ఎకరాల పొలం అండి? 2.5 ఎకరాలు, అంటే 1 హెక్టార్. దీనిలో ఎన్ని రకాల పంటలు ఉన్నాయి? 10 రకాల పైన ఉన్నాయా? ఏమేమి వేసారు? కాకర ఉంది, పొట్ల, దొండ. కాకర, పొట్ల, దొండ, పసుపు ఉంది, పసుపు, మామిడి అల్లం, సొర, దోస, గోరుచిక్కుడు, బెండ, ఇంకా మధ్యలో అదేదో మామిడి కనిపిస్తుందిగా, మామిడి చెట్లు, పెద్ద చెట్లు ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మామిడి చెట్లే ఉన్నాయి. ఓకే, అంటే ఇది అసలు మామిడి తోట. అయితే మామిడి తోటలో ఏటీఎం మోడల్స్ వేసారండి. ఏటీఎం మోడల్ ద్వారా ఇది చూడండి ఎంత మంచి సొరకాయ వచ్చేసిందో. ఇక్కడ మనకి సొరలు ఉన్నాయి, అన్ని రకాల తీగ జాతి ఉన్నాయి, మరి అట్లాగే కూరగాయలు ఉన్నాయి. ఇలా అంటే మీరు ఎంత ఖర్చు అవుతుందండి ఈ పొలానికి 2.5 ఎకరాలకి? అంటే అదే ఎకరానికి 10,000 పెట్టుబడి. అంటే దేని మీద ఎక్కువ పెట్టుబడి అయితే మనకి? కూలీల ఖర్చా, విత్తనాల ఖర్చా, లేకపోతే ఎరువుల ఖర్చా, లేదా పురుగు మందుల ఖర్చా? మీద ఎక్కువ అవుతుంది కొంచెం. దశపర్ణి కషాయం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, పుల్ల మజ్జిగ ఎక్కువగా వాడతారా? ఎన్ని రోజులు పులియ పెడతారు? 15-20 రోజులు. 20 రోజుల దాకా. ఓకే, వాసన వచ్చేస్తుంది. ఆ టైంలో కొడతారా మజ్జిగ? దానిలో ఏమన్నా కలుపుతారా? ఇంకా ఇంగో కలుపుతాం. ఎంత ఇంగో కలుపుతారు? 200 గ్రాములు. ఓకే, రైట్. చాలా సంతోషం అండి. మీరు అంటే అన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తూ రసాయనిక పురుగు మందులు ఏమి వాడకుండా రసాయనిక ఎరువులు ఏమైనా వేస్తున్నారా? పిండి ఏం వేస్తారు? నువ్వు పిండి, ఆముదం చెక్క, వేరుశనగ. ఓకే, చాలా సంతోషం. మరి ఎంత దిగుబడి వస్తుంది? పోయిన సంవత్సరం ఎంత వచ్చింది ఎకరాలు? ప్రత్యేకంగా లెక్క వేసుకోలేదు, అంటే మొత్తానే ఉంటుంది నిరంతరం వచ్చే ఆదాయం. అంటే ఒక పాడి నెలకి ఎంత వస్తుంది? నెలకు ఒక 10,000 వస్తుందండి. నెలకు 10,000 వస్తుంది. వెరీ గుడ్. 2.5 ఎకరాల్లో నెలకు 10,000 వస్తుంది. 12,000 వస్తుంది. అంటే అనుకూలంగా ఖర్చులు బాగున్నాయి. ఓకే, అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ కూడా. కోతలప్పుడు ఒకేసారి ఎంత మొత్తంలో రావచ్చు? అంటే మార్కెట్ రేట్ ఉన్నప్పుడు ఒకసారి దొండకాయ కేజీ 60 రూపాయలు కూడా అమ్ముద్ది మన రేట్లో. అప్పుడు మరి టిక్కీ వచ్చేటప్పుడు 50 కేజీలు అంటే 3,000 పడుతుంది. అదే రేట్ 10 రూపాయలు అమ్మినప్పుడు 500 పడుతుంది. మనం అదేలేండి, అంటే లెక్క అయితే రాయం లేదు. యావరేజ్ గా 10,000 రూపాయలు, 12,000 రూపాయలు అట్లా వేసుకోవచ్చు. నిరంతరం ఉంటదండి ఆదాయం. మనం అంటే లెక్క రాసుకోం కానీ రైతుగా మనం అన్ని ఖర్చులు వాడుకుంటుంటాం. ఓకే అండి, రైట్. చాలా సంతోషం. విన్నారు కదా, మరి నెలకు ఒక 12,000 ఆదాయం వస్తుంది హరినాథ్ బాబు గారికి. ఇంకా మనకేంటంటే అనుకూలతను బట్టి మార్కెటింగ్ మంచిగా భూమిగా ఉందనుకోండి, హయ్యెస్ట్ ఎంత తీయొచ్చు? బాగా అన్నీ ఒకేసారి కోతకు వచ్చేసి మనకి మార్కెట్కి మంచి ధరలు ఉంటే ఈ 2.5 ఎకరాలలో ఎంత దిగుబడి రావచ్చు హయ్యెస్ట్ ఒక నెలలో? ఒక నెలలో 30,000 వచ్చే ఇది కూడా ఉందండి. 30,000 మార్కెట్ రేట్ ఉన్నప్పుడు వస్తుంది ఆదాయం. అంటే నెలకి ఒక 30,000 అంటే మారుతూ ఉంటుంది అనమాట. మార్కెట్ హెచ్చు తగ్గడం బట్టి మారుతూ ఉంటుంది. మరి చాలా సంతోషం అండి. రైతులకు మరి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రసాయనిక ఎరువులు కానీ రసాయన పురుగు మందులు కానీ ఏమీ వేయకుండా కేవలము మరి ప్రకృతి వ్యవసాయ విధానాలలో జీవామృతం వేస్తున్నారు. జీవామృతము, జీవామృతము అట్లాగే ఇప్పుడు ఈ కషాయాలు ఇవన్నీ కూడా ఉపయోగించుకొని చాలా చక్కగా పంటలన్నీ పండిస్తున్నారండి. ఎక్కడ కూడా మొక్కల్లో పోషకాల లోపం కానీ, ఆకులు తెల్లబడటం కానీ, ఎర్రబడటం కానీ ఇలాంటివి ఏమీ లేవు. చాలా ఆరోగ్యంగా ఉంది. మరి ఈ పొలాన్ని చూసి మనం కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించవచ్చు. రసాయనిక ఎరువులు, రసాయన పురుగు మందులు లేకుండా కూడా మంచిగా పంటలు పండించవచ్చు. కాబట్టి నేల మరి ఎంత రాతి నేలలో కూడా ఇంత దిగుబడి తీస్తా ఉన్నారు. మరి ఏదో మరి సారవంతమైన నీళ్ళు అవసరం. నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు కొంచెం మొన్నటిదాకా నీళ్లు లేక ఎండిపోయినట్టు అయిపోయినాయి. ఓకే, ఒక నీటి ఫెసిలిటీ, నీటి అవకాశ సదుపాయం ఉంటే మాత్రం
రైతులు చాలా చక్కగా ఇలా అన్నీ అవుతాయండి. క్యారెట్ కూడా పండుద్ది ఇందులో. క్యారెట్ కూడా వేసి రైట్. ఓకే గారు, మీరు ఇక్కడ ప్రకృతి వ్యవసాయ విధానంలో మీ పొలాలన్నీ సాగు చేస్తున్నారని ఈరోజు చూడటానికని వచ్చామండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో? 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచి. ఏమేమి పంటలు వేస్తారు? కూరగాయలు అన్ని రకాలు వేస్తామండి. అన్ని రకాల కూరగాయలు వేస్తారు. ఇంకా వరి కూడా వేస్తారు? వరి కూడా వేస్తాం. వరి కూడా వేస్తారు. మరి దీని నుంచి ఏమేమి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని రకాల కూరగాయలు వేశారు? ఇప్పుడు 10 రకాల దాకా ఉన్నాయండి. ఏమేంటవి? సొర, బెండ, దోస, ఓకే, దొండ, కాకర, పొట్ల, ఓకే, గోరుచిక్కుడు అన్నీ ఉన్నాయండి. బీర, చాలా రకాలు వేసారే. మళ్ళీ పండ్ల తోటలు కూడా ఉన్నాయి కదా? పండ్ల తోటలు, మామిడి చెట్లు ఉన్నాయండి. మామిడి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, టేకు మొక్కలు కూడా కనిపిస్తున్నాయి. చుట్టూ టేకు మొక్కలు ఉన్నాయండి. బాగా మామిడి చెట్లు ఉన్నాయి, చింత చెట్లు ఉన్నాయి, కొబ్బరి మొక్కలు ఉన్నాయి, చింత చెట్లు ఉన్నాయి, దబ్బ చెట్లు, బొప్పాయి ఉన్నాయి. లేనిది లేదనుకుంటే అంటే ఒక వ్యాయామం. ఉదయం నుంచి సాయంత్రం దా చేలోనే చేసుకుంటాం. చేలోనే చేసుకుంటారు. ఓకే, చేనుని బాగా ప్రేమించారు. అంటే ఆ ప్రేమంతా చేను మీద, తన జీవితం అంతా కూడా పొలంలోనే ఆయన సమయాన్ని వెచ్చిస్తూ చాలా చక్కగా, అంటే మొక్కలే తన పిల్లల్లాగా, తన కుటుంబ సభ్యుల్లాగా ఆ మొక్కల్ని పలకరించుకుంటూ చక్కగా ఆ మొక్కలతో ఆనందిస్తూ మరి అన్ని రకాలు వేసుకొని ఆయన ఒక్కరే కాకుండా 10 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి పనులు చేస్తున్నారండి. చాలా సంతోషం. మీరు ఇలా ఈ రఘునాథ బాబు గారి లాగా చుట్టుప్రక్కల ఉన్న రైతులు కూడా అలా మారాలి. అలా మనం కొంతకాలం మన పొలాల్ని, మన మొక్కల్ని చాలా అభిమానంతో, చాలా ప్రేమగా చూసుకున్నప్పుడు అవి మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటాయి. అప్పుడు మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అన్నమాట. అంటే రైతు ప్రాస్పరిటీ ఉండాలి, రైతు అభివృద్ధి చెందాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేదే ప్రధాన ధ్యేయం అండి. మన ఎన్ని సంపాదించినా కానీ మనిషి తన ఆరోగ్యం లేదనుకోండి, తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం సుఖం? వాస్తవానికి అన్నీ సంపాదించుకొని కోట్లు సంపాదించుకొని తినే అదృష్టం లేకుండా మనం ఆరోగ్యకరంగా ఈరోజు వండుకున్న వంటలు మనం తినే పరిస్థితిలో లేనప్పుడు అలాంటి ఆహారం ఎందుకు, అలాంటి ఆస్తులు ఎందుకండి? ఇలా మనం ఆరోగ్యంగా ఉండటానికి కొంచెమైనా సరే తనకున్న 2.5 ఎకరాల పొలంలో, తన పొలంలోనే తన సమయాన్ని అంతా వెచ్చిస్తూ ఎంత బాగా చేస్తున్నారంటే మరి చాలామందికి ఆదర్శవంతంగా నిలిచారండి. మీకు మా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్ అండి. రైట్. ఏంటి దండలు నాచానండి. ఈ దండలో పైకి వచ్చి కాస్తేలే కాసిన పట్టు కానీ సొరగొట్టుదని లేకుండా. ఓకే, సొర మామూలుగా ఇది సొర, అటేమో గోరుచిక్కుడు ఉంది. అదే ఇప్పుడు ఇక్కడ బాగా కనిపిస్తుంది మేడం. సాలు అటేమో ఉసిరి